మీరు గెలుపు మీద అనుకుంటున్నారంటే ఈ 11 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు, ఏ రకంగా మీరు భావిస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రేక్షకులకు మీకు నాకు క్షమించాలని చెప్పేసి కోరుతున్న ఆలస్యమైనందుకు. అంటే ఈ అనర్హత వేటు మీద అదేవిధంగా ఎమ్మెల్యేలు 10 మంది ఏదైతే పార్టీ మారారో ఆ మారిన పార్టీకి తగ్గట్టుగా మేము గతం నుంచి చెప్తూ వస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 10 మంది మారిన వాళ్ళు తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిందే, అదే దాని మీద ఉన్నాం. దానికి అంటే ఇందాక శ్రవణ్ సార్ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అంత అనుకోలేదు ముందు, అంటే మేము ఇంత సీరియస్గా తీసుకుంటాం ఈ అంశాన్ని అని చెప్పేసి అనుకోలేదు. మేము ఏదో వదిలేస్తారులే మారినోళ్ళు కదా వదిలేస్తారులే, మేము అట్లా అనుకోలేదు, వదిలేదలుచుకోలేదు. వీళ్ళు తీసుకున్నట్టుగా మీరు తీసుకుంటారు అనుకోలేదు. వీళ్ళు 11 మంది తీసుకున్నప్పుడు అట్లా తీసుకున్నారు కదా. కాదు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు మారిన తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అంటే వాళ్ళ ఊహాలోకాలలో ఏముందంటే చచ్చుబడిపోయిన పార్టీ, ఆ పార్టీలో నుంచి పోయితే వాళ్ళు ఏం చేస్తారులే అని చెప్పేసి అనుకున్నారు. కానీ మేము అది కాదు, వాళ్ళు అనుకున్నారు. కానీ మేము దాని మీద ఎటువంటి స్టాండ్ వేయాలి, ఎటువంటి ఎత్తుగడతో ముందుకెళ్ళాలి, ఎట్లా వాళ్ళు చేసిన పని డిఫేమ్ చేయాలని చెప్పేసి మేము ఖచ్చితంగా అనుకున్నాం. దానికి తగ్గట్టుగానే మేము ముందుగానే ఇక్కడ హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు దగ్గర నుంచి మొట్టికాయలు వచ్చేదాకా అన్ని సందర్భాల్లో మొట్టికాయలు పడే విధంగా కాంగ్రెస్ పార్టీకి, స్పీకర్ గారికి, ఈవెన్ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఒక కామెంట్ చేయలేని స్థానంలో ఉన్న ఒక స్పీకర్ గారిని కూడా అత్యంత సీరియస్ వార్నింగ్ ఇచ్చే వైపుగా తీసుకెళ్లినాం సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు. అయితే ఈ సంక్రాంతి మీరు ఎక్కడ జరుపుకోవాలని నిర్ణయించుకోండి, ఇంట్లోనా జైల్లోనా అనేదాకా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్నారు అని అంటే అది మామూలు విషయం కాదు. నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఏ స్పీకర్కు కూడా ఏ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్న దాఖలాలు లేవు చరిత్రలో. కానీ మొట్టమొదటిసారి ఈ ముష్టిఘాతాన్ని మూటగట్టుకున్నది మాత్రం కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగబద్ధ వ్యవస్థలంతా కూడా అంటే కుదేలు చేయటంలో నంబర్ 1 సిద్ధహస్తులుగా మారుతున్నది కాంగ్రెస్ పార్టీ. నిన్నగాక మొన్న దొంగ ఓట్లతో గెలిచిన నవీన్ యాదవ్ దగ్గర నుంచి ఈరోజు సుప్రీంకోర్టు మన స్పీకర్ చేసే అకృత్యాల దాకా ఇవన్నీ మాట్లాడితే ఇప్పుడే ప్రజాస్వామ్యం అంటారు, కూని అంటారు, రాజ్యాంగం అంటారు. ఎన్నికల ప్రక్రియని మీరు అపార్థం చేస్తూ మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. మాట్లాడట్లేదు ఏ బూత్ లో ఓటు ఉంటే వాళ్ళని వేయించకుండా వెంబడి తరిపి పరిగెత్తే విధంగా చేసింది వాళ్ళు ఓటర్లే చెప్తున్న పరిస్థితి, మేం కాదు, మేము క్రియేట్ చేయలేదు. కాబట్టి నేనేమంటున్నానంటే రాజ్యాంగబద్ధ వ్యవస్థల్ని నాశనం చేసిండ్రు. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న స్పీకరు ఏదైతే అక్కడ ఆ స్థానంలో ఉండి కాలయాపన చేసుకుంటూ ఒకసారి ఆయన దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని కూడా కాలయాపన చేసుకుంటూ రెండోసారి వచ్చిన తర్వాత దాన్ని కాలయాపన చేసుకుంటూ ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత చివాట్లు పెట్టుకునే విధంగా జరిగింది అని అంటే అది మామూలు విషయం కాదనేది మేము చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా ఈ ఇద్దరు రాజీనామా చేస్తున్నారు. అదేవిధంగా 8 మంది కూడా చేయాలి. మా పార్టీ కాదని చెప్పేసి కండవా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకన్నా తెలిసి ఉండాలి, అరే మా పార్టీలోకి మేము తీసుకున్నాము, రాజీనామా చేయిద్దాము అని చెప్పేసి వాళ్ళని అనుకోవాలి. లేదు అని అంటే వాళ్ళే స్వయంగా రాజీనామా చేయాలి. ఈ రోజు ఎటు కాకుండా శ్రవణ్ సార్ చాలా స్పష్టంగా చెప్పింది, ఇటు ప్రజలకు దగ్గర కాకుండా అటు కాంగ్రెస్ కు దగ్గర కాకుండా గాలిలో వేలాడుతున్న పరిస్థితి ఈ రోజు ఆ 8 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు వెనక గొయ్యిగా మారుతున్న పరిస్థితి. వాళ్ళు ఏం చేయాలనో ఏం చేయలేని పరిస్థితిలో ఉండి పాలుపోలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి. తీసుకొచ్చింది మీరే. మేమే తీసుకుంటాం. మా పార్టీ మారినప్పుడు మేము తీసుకుంటాం ఖచ్చితంగా. మా పార్టీ సింబల్ మీద గెలిచి, మా కారు గుర్తు మీద గెలిచి, మా పార్టీ బీ ఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీకి అప్పనంగా పోతామని కాదు గౌతమ్ గారు. మేము ఎట్లా ఊరుకుంటాం? మీ పార్టీ మీద గెలిచి మా పార్టీ సింబల్ మీద గెలిచిన ఇంత ఆక్రోషం వెళ్ళగక్కుతున్నారే మరి ఆ రోజు మరి ఘోరంగా వాళ్ళని 13 మందిని మరి 13 మందిని మీరు లాక్కున్నప్పుడు వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదా, వాళ్ళకి ఆ బాధ లేదా? రవి గారు, నేను ఇంకా చెప్తున్నాను. ఇంతకు ముందు కూడా మన ఛానల్లోనూ వేరే ఛానల్లో చెప్పిన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని
కూలదోసే కుట్ర చేసినప్పుడు ఆ 10 మందో 13 మందినో కాదు 20 మందినైనా తీసేసుకుంటాం, కూలగొడతాం. మేము ఇదే చెప్తున్నాం, మేము ఇప్పటికే చెప్తున్నాం. రేపు జరిగిన ఇదే నోటు దొంగ కేసులో మా ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేసిన ఇదే రేవంత్ రెడ్డిని జైలు పాలు చేసినాం. రేపు ఇటువంటి ప్రయత్నం చేస్తే మళ్ళీ చేస్తాం. ఇటువంటి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తే రేపు మేము అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేని తీసుకుంటాం. ఇది వాస్తవం, ఇది చేస్తాం. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చెప్తున్నాం. నేను బల్లగుద్ది చెప్తున్నాను, నేను ఆన్ రికార్డు చెప్తున్నాను. తెలంగాణ ప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టే విధంగా ఈ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఆంధ్ర పెట్టుబడిదారుల ముందు, పాలకుల ముందు తాకట్టు పెడితే ఖచ్చితంగా చేస్తాం. నిన్నగాక మొన్న CBN తో మాట్లాడుతున్న మాటలు ఇదే తెలంగాణ గౌరవ ఒక ముఖ్యమంత్రి ఎంత దారుణం అండి. ఒక సినీ యాక్టర్ ముందు లేచి కూర్చొని ఆయనకు సీట్ ఇవ్వడము. ఇది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు. మీరు ప్రైవేట్ చేసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి, కానీ అది సొంత విషయం. కానీ ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక సినీ యాక్టర్ లేచి సీట్ ఇస్తున్నావు అంటే ఎవరి ముందు ఎవరిని తాకట్టు పెడుతున్నావు, ఎవరి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నావు. ఇదే రేపు రాబోయే రోజుల్లో పునరావృతం అవుతుంది. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రయోజనాల్ని బనకచర్ల రూపంలో, పోలవరం రూపంలో లేదా ఇంకో రూపంలో ఈ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడితే ఊరుకునేది లేదు. ఆ 10 మంది కాదు, రేపు వాళ్ళు ఎంతమంది ఎన్నికైతే అంతమందిని తీసుకుంటామని చెప్పి చెప్తున్నా. ఆన్ రికార్డు ఎప్పుడైనా ప్లే చేసుకోండి. రైట్, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు బ్రదర్ చెప్పారు ఒక మాట, అది ఆంధ్ర వాళ్ళకు తాకట్టు పెడుతుంటే మేము చేసినామని చెప్పి. అట్లాంటప్పుడు వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళకెందుకు టికెట్లు ఇచ్చారు, వాళ్ళతో ఎందుకు పోటీ చేయించారు, వాళ్ళు ఎందుకు గెలిచారు? మళ్ళీ అదే క్యాండిడేట్లు కదా, క్యాండిడేట్స్ వాళ్ళే కదా, అదే క్యాండిడేట్లతో వాళ్ళు గెలవలే, వాళ్ళతో మొత్తం తీసి పెట్టుకున్నారు. వాళ్ళందరినీ తీసుకున్నారు కదా మీరు. తీసుకున్నప్పుడు వాళ్ళతో రాజీనామా చేయించేసి వేరే వాళ్ళు తెలంగాణ అంటే మీకు ఎవరి మీద అయితే తెలంగాణ ఒరిజినల్ అనుకున్నారో వాళ్ళతో ఎందుకు పోటీ చేయించలేదు? అదే అంటున్నాడు కదా, తెలంగాణ ప్రయోజనాలు ఏం చేస్తున్నా సార్, నేనేమంటున్నా అంటే ఇప్పుడు పార్టీలు పక్క పెట్టండి. ఆ రోజు దీనికి అసలు తెర లేపిందే బీఆర్ఎస్ పార్టీ. యాక్చువల్ గా కూడా అక్కడ ఒక పాయింట్ కూడా వచ్చింది. ఉద్యమ ద్రోహుల్ని పక్కన పెట్టుకున్నారు, ఉద్యమకారులు పక్కన పెట్టారు అని. గారు లాఠీలు పట్టుకుని అది కూడా జరిగింది. ఆ రోజు వీళ్ళు వ్యతిరేకించిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ ఎందుకు తీసుకున్నారండి? టికెట్ ఎందుకు ఇచ్చారండి? ఎందుకు ఉంచుకున్నారు పార్టీలో? ఇవాళ మాట్లాడుతున్నారు కరెక్టే. ఆ రోజు ఆయన తెలంగాణ గెలుపు గుర్రాలను కూడా చూస్తారు. ఇప్పుడు పార్టీ గెలవడం దెబ్బలు తిన్నా మాకు తెలుసు. లాఠీలు పట్టుకొని ఉరికించుకొట్టింది. మంచి పాయింట్ అని మాట్లాడింది. ఎందుకంటే నేనేమంటున్నానంటే అయ్యా నేను మారినా, నేను తెలంగాణ ప్రజలకు ప్రయోజనాల కోసమే పనిచేస్తా, నేను ఖచ్చితంగా ఆ దానికి కట్టుబడి ఉంటానని చెప్పేసి అయ్యా దేహి అని చెప్పేసి అనుకుంటే మా తెలంగాణ వాడే అని చెప్పేసి తీసుకున్నాం. కానీ ఇదే వెన్నుపోటుతో కుట్రతో వ్యవహరిస్తారని చెప్పేసి మేము ఆ రోజు అనుకోలేదు. మా కేసీఆర్ గారు అనుకోలేదు. అదే కుట్రని వెన్నుపోటుని కొడుతారని చెప్పేసి అనుకోలేదు. మళ్ళీ ప్రజల కోసం పనిచేస్తారు. ఆ రోజు అట్లా తప్పుడు పని చేసినా, లాఠీలు పెట్టి కొట్టినా ఈ రోజు మళ్ళీ తెలంగాణ ప్రజలకి కట్టుబడి ఉంటా, వాళ్ళకి అంకితమై పనిచేస్తారని దేహి అని వస్తే ఇంత కూడేసిన ముందు చాలా మంది దేహి వచ్చిన వాళ్ళు ఎందుకు పక్కన పెట్టారు? ఎవరిని పెట్టినాము? మేము ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి అనుకున్న వాళ్ళు మేము చేసిన తప్పుని మన్నించండి అన్న వాళ్ళని తీసుకున్నాము, నిలబెట్టినాము, గెలిపించుకున్నాము. మీరు ఎంతైతే నిజంగా దేహి అని వాళ్ళు అడిగితే మీరు అప్పుడు చేర్చుకున్నారో వాళ్ళు మళ్ళీ ఈ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత కప్పదోటుడు చేయాలని ప్రయత్నం చేశారా లేదా? ఆ ప్రయత్నం ఎందుకంటే మల్లారెడ్డి గారు చేయలేదా? మల్లారెడ్డి గారు చేయలేదా? మల్లారెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేశారు? అక్కడ కూడా వెళ్ళలేదు. మన బెంగళూరు కూడా వెళ్ళి ఆయన DK శివకుమార్ కూడా కలిశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేయకపోతే మీరు రవి గారు అదే చెప్తున్నా, మేము ఆనాడు చేసింది ఒక యాంగిల్ అయితే వీళ్ళు ఇంకో యాంగిల్లో వీళ్ళు బెదిరింపులు చేస్తున్నారు. ఆ రోజు తెలంగాణ ప్రయోజనాల కోసం వాళ్ళు వస్తామని చెప్పేసి అంటే మేము తీసుకున్న మాట వాస్తవం, విలీనం చేసుకున్న మాట వాస్తవం. దీన్ని మేము ఎక్కడ ఏం చూపించినాం? ఏమి ఇచ్చినాం చెప్పండి? ఏమి ఇచ్చినాం? మేమేం ఇవ్వలేదే. ఎవరికి
మంత్రి రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రక్రియ జరుగుతుందండి. దాంట్లో సరే అదే చేసుకొని వీళ్ళు ఏమైనా రాజ్యాంగ పదవులు ఇచ్చిర్రా? ఇవ్వమని చెప్పండి, మేము అదే అడుగుతున్నాం, ఇవ్వండి. ఈ 10 మంది వాళ్ళ ప్రయత్నాలు చేశారు. పాయింట్ గుర్తుంచుకోవాలి, ఈ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ మీకు తెలుసు, దాని మీద డిస్కషన్ చేస్తా ఉంటారు. వీళ్ళని కాదు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎలా పదవులు? రవి గారు నేను ఆ పాయింట్ అనట్లేదు, మేము ఆ రోజు మంత్రి పదవులు ఇచ్చిన 10 మందిని వీళ్ళు పెట్టమని చెప్పండి మంత్రి పదవుల్లో, మేమే వద్దంటున్నామా? 10 మందిని పెట్టండి, మేము కోరుతున్నది అది. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకు ఈ 10 మందిని అధికారికంగా మంత్రి పదవులు ఇస్తే ఈ తెలంగాణ ప్రజలు చూసి చాలా సంతోషిస్తారు. సుప్రీంకోర్టు అలా వదిలేయకండి అదే అంటున్నాను, మేము ఎక్కడా వెనక్కిపోవట్లేదు. వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వండి, వాళ్ళ రాజ్యాంగబద్ధం వేయండి, వాళ్ళ రాజ్యాంగబద్ధంగా చేస్తేనే వాస్తవ విషయాలు బయటకు వస్తాయి అంటున్నాం. దాంట్లో మేమే ఎక్కడికి వెనక్కిపోవట్లేదు. రవి గారు నిజంగానే ఇప్పుడు ఆయన అన్నట్టుగా మరి నిజంగానే మరి మామూలుగా అయితే ఈ అంశం మీద వాళ్ళు ఒక నిబద్ధతతోటి ఫిరాయించినారు కాబట్టి వాళ్ళు మీకు కేసులు వేసాం, మేము డెఫినెట్లీ తీసుకున్నాం. మరి అంతకుముందు మీరు ఎందుకు చేయలేకపోయారు అంశాల మీద? ఎందుకు అడ్డుకోలేకపోయారు? నిజంగా ఇప్పటికీ మనకు అర్థం కాని అంశం ఏంటంటే మనం చర్చించుకుంటున్నాం, ఆ 10 మంది ఎక్కడ ఉన్నారు క్లారిటీ ఇవ్వండి. నిన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, కాకపోతే 2 ప్రభుత్వాలు మంచివి అని చెప్పేసి అంటున్నాడు. ఇదేనా ఏ పార్టీ? మా పార్టీ ఆఫీస్కి ఎందుకు రాడు? మా పార్టీ ఉంటే నిన్న ఎలక్షన్స్ లో బై ఎలక్షన్స్ లో ఎందుకు ఎక్కడ ఒక అధికారిక కార్యక్రమాల్లో గానీ, మా పార్టీ కార్యక్రమాల్లో గానీ, మా ఆఫీసు గానీ ఎక్కడ లేదు. గారేమో మీ పార్టీలో ఉన్నారు, కూతురు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తే ఆఫీస్ కి రావాలా? అడుగుతున్నారు మీ నాయకత్వాన్ని వద్దంటున్నారు బాబు ఆడవాళ్ళు. నాయకత్వాన్ని వద్దంటున్నారు, మీరు అస్తిత్వం తెలంగాణ ఉద్యమము కథా కార్ఖానా అంటారు. అదే మీ నాయకుడే చెప్పిండు.